జగన్‌ది తొలి నుంచి హింసాత్మక ప్రవృత్తే. ఈ విషయం గతంలోనే పలుమార్లు రుజువైంది. తాజాగా మరోసారి వెల్లడైంది. తన ఫ్లెక్సీల ముందు పొట్టేళ్లను అత్యంత హింసాత్మకంగా నరికి, ఆపై ఆ రక్తాన్ని ఆయన ఫ్లెక్సీలకు పూశారు. ఒక విధంగా చెప్పాలంటే రక్తాభిషేకం చేశారు. గతంలో హోంమంత్రిగా పనిచేసిన తానేటి వనిత నియోజకవర్గానికి చెందిన గోపాలపురం బ్యాచ్. అయితే వీరిని ఎలా ట్రీట్ చేయాలో అలా ట్రీట్ చేసింది ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్. వీరు విడుదలయ్యాక నేరుగా ఇళ్లకు వెళ్లారో లేదో తెలియదు కానీ సరాసరి జగన్ దగ్గరికి మాత్రం వాలిపోయారు. వారిని స్వయంగా జగన్ వద్దకు మాజీ హోంమంత్రి తానేటి వనిత తీసుకువెళ్లారు. హోంమంత్రిగా పనిచేసిన వనితకు డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి అన్నది క్లియర్ కట్ గా తెలిసే ఉంటుంది. తమకు తెలిసింది ఇతరులకు చెప్పాలి కూడా. కానీ వనిత ఆ రక్తసిక్త నిందితులను ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్లు నేరుగా జగన్ వద్దకు తీసుకువెళ్లి నిలబెట్టారు. దీంతో వారు కూడా తాము తిన్న పోలీస్ లాఠీ దెబ్బలకు అక్కడ ఏకబిగిన ఏడ్చేశారు. ఇలా ఎప్పుడూ చేయకండని వారించాల్సిన జగన్ మీకు నేను అండగా ఉన్నానంటూ భుజం తట్టి పంపించారు. జగన్ ఇలా నేర ప్రవృత్తి ఉన్న వారిని ప్రోత్సహించడం, వారికి మద్దతుగా నిలవడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఓ యువకుడు రప్పారప్ప అంటూ ఫ్లెక్సీలు పెట్టి తన ర్యాలీలో పాల్గొన్నప్పుడే జగన్ వారించాల్సింది. కానీ తప్పేంటని మీడియానే ఎదురు ప్రశ్నించారు. దీంతో వైసీపీలు బరితెగించేశారు. ఆయనకేం ఎన్ని కేసులున్నా వాయిదాల మీద వాయిదాలు కొరుతూ బెయిల్ మీద బయట తిరగలరు. ఆ స్థాయి ఇన్ఫ్లుయెన్స్ ఆయనకు దన్ను ఆర్థికంగా ఉన్నాయి. అవసరమైతే కోటాను కోట్లు కుమ్మరించేయగలరు. అదే ఈ రప్పారప్ప నిందితుల పరిస్థితి అలా కాదు కదా. వీరిని నేరుగా తీసుకువెళ్లి తమదైన స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చి మరీ వదిలారు పోలీసులు. చాలా మంది వైసీపీ వారు చేస్తున్న రివర్స్ ట్రోలింగ్ ఏంటంటే, గతంలో చంద్రబాబు ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేసిన ఫోటోలు బాలకృష్ణ సినిమా విడుదల సమయంలో పొట్టేళ్ల తలలు అలంకరించిన వీడియోలను రీపోస్ట్ చేస్తున్నారు. కానీ వాటన్నిటిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకున్న సంగతి మాత్రం ఈ రివర్స్ ట్రోలింగ్ చేస్తున్న వారు బయటకు చెప్పడం లేదు.